తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని పెళ్లకూరు టీడీపీ మండల కన్వీనర్ సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభ్యర్థిగా ఎన్నికై తొలిసారి మండలానికి విచ్చేసిన నెలవల విజయశ్రీతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు సిరిసినభేటి విజయ్ భాస్కర్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన పరిచయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటు పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలు మీ బిడ్డగా, చెల్లిగా ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. నెలవల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని గ్రామాల్లో వివరించి అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలను చైతన్యపరచాలన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా కేటాయించిన దాఖలాలే లేవన్నారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకుని బీసీల ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్నారు. నా కుమార్తె నెలవల విజయశ్రీ మీ ఆశీర్వాదాల కోసం మీ ముందుకు వచ్చింది. మరి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళ అన్నయ్య నెలవల రాజేష్ అంటి పెట్టుకొని అందరు నాయకుల దగ్గరకు తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని, మరి నన్ను ఏ విధంగా మీరు అభిమానించి ఆదరించారో నా కుమార్తెను కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీ బిడ్డగా, చెల్లిగా నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వరకు మీరు విస్మరించద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని మరి విజయశ్రీకి ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తాను. మరి ఆ విధంగా మనం ఇప్పటి నుంచే ఇంకెన్నో రోజుల్లో, ఇంకా 45 రోజులే ఉన్నాయి. మనం గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని మీరు కలుసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అందించాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి గ్రామాల్లో వివరిస్తే చాలు. ఈ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేదానికి ప్రజలు కూడా ముందుకు వస్తారని చెప్పిన కూడా మీకు మనం చేస్తాం. అభివృద్ధికి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా. 1 కాదు 2 కాదు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు వంచిన వ్యక్తి. రాష్ట్రంలో ఎస్సీ సప్లానికి 24,000 కోట్ల రూపాయలు వస్తే వాటిని వివిధ పథకాలకి మళ్ళించి ఎస్సీల గొంతు కోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేస్తాం. అదేవిధంగా బీసీల కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ₹1 కూడా బీసీ కార్పొరేషన్లకి కేటాయించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకుని రకరకాల స్కీములకు ఉపయోగించాడే కానీ ఆ బీసీల యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తాం.